నమస్తే, వెల్కమ్ టు DTV న్యూస్. మణికొండ మున్సిపాలిటీ చిత్రపురి MIG కాలనీ యందు వెయిట్ లెస్ బరువు తగ్గటానికి ఏ డాక్టర్ అవసరం లేదని ప్రాక్టికల్ గా వారే అనగా అరుణ కుమారి రిపోర్టర్ భద్రయ్యచారితో సవివరంగా వివరించారు. మరియు ప్రాక్టికల్ గా వారి యొక్క యోగా అభ్యాసం చూపించారు. వారికి తోడు 3 పదుల నుండి 7 పదులు దాటే వరకు వయోవృద్ధులు వాకింగ్ మించిన వైద్యం లేదని చాటి చెప్పిన సుబ్బారావు వారి యోగా కొన్ని విషయాలు చేపడుతూ వివరించారు. 72 సంవత్సరాల ప్రకాష్ నాకు బీపీ షుగర్ ఎలాంటివి లేవు, నా శరీరానికి యొక్క వాకింగ్ యోగాని ఆహారం అనుకోండి అని వివరించారు. టి ప్రకాష్ రిటైర్డ్ ఎంప్లాయీ CH శ్రీనివాస్, పి సుబ్బారావు, పి దీన దయాలవ్, రాజశేఖర్, కె ప్రసాద్, కె మల్లేష్, ఆర్య, వి మునీందర్, ఎన్ మురళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2 3 4 5 వెనకాల 1 2 3 4 5 రివర్స్ 1 2 3 4 5 ఇప్పుడు చేయచెప్పండి. 1 2 3 4 5 రివర్స్ 1 2 3 4 5 మళ్ళీ చెయ్యి. 1 2 3 4 5 రివర్స్ 1 2 3 4 5 రెండు చాలుతాని. వీరందరూ కూడా 6 పదుల వయసు కలిగిన పైవారే. వీరందరూ కూడా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళే ఉన్నారు. ఆరోగ్యం కోసం వారు చేసే బాధ. ఇప్పుడు సమయం 6:30. 3 4 5 స్విమ్మింగ్ 1 2 3 4 5 రివర్స్ 1 2 3 4 5 అట్లా ఏం లేదు కానీ ముందు రోజు రాత్రి బాగా లేట్ అయిపోయింది. సామాన్లు బుక్ చేసినాను. సాటర్డే సండే హాలిడే అవుతుంది. ఇక్కడ ఈ సందర్భంగా భాష వేరైనా అంతా ఒకటే అనే ఉద్దేశంతో కుల మతాలకు అతీతంగా ఈ యొక్క ఉదయం వాకింగ్లో పాల్గొన్న వారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడిద్దాం. పేరు గట్టిగా చెప్పండి. मेरा नाम कमलेश जारिया है और चित्रापुरी कॉलोनी में मैं काफ़ी टाइम से 6 महीने हो गए मुझे रहते हुए, और यहाँ पे काफ़ी अच्छा माहौल है. मॉर्निंग में एटलीस्ट मुझे वॉक करने के लिए थोड़ा सा टाइम मिल जाता है, और एक्सरसाइज करने के लिए एक्सपर्ट जो सीनियर सिटीजन्स हैं उनकी हेल्प के थ्रू भी मॉर्निंग में थोड़ा सा मोटिवेशन मिलता है. थैंक यू ये चीज़ है. तो बहुत बहुत थैंक यू आप सभी लोगों का, और सर का भी थैंक यू. एक्सरसाइज करने में हेल्प करते हैं, ऐसा सभी का थैंक यू. सभी को करना चाहिए एक्सरसाइज. ओके थैंक यू. थैंक यू. अच्छा बात करे भाई. ఇప్పుడు దానికి రికార్డ్ అవుతుందా? బిర్యానీలు ఇవన్నీ తిని హార్ట్ అటాకులు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి లైఫ్ ఎలా లీడ్ చేసుకోవాలనేది మన చేతిలోనే ఉంటుంది. ఫుడ్ విషయంలో కానీ లైఫ్ స్టైల్ అది మన ఏమంటారు ఈ ఆహారంలో కానీ ఈ వాకింగ్ ఎక్సర్సైజ్ అనేది మనం అన్నీ రెగ్యులర్గా చేసుకుంటే లైఫ్ పెరిగే కొద్దిగా కూడా మనకి ఏ రోగాలు రాకుండా డాక్టర్ అవసరం లేకుండా ఉంటుంది. ఈ సలహా మీకు ఎవరైనా ఇచ్చిండ్రా, లేకపోతే ఎట్లా మీకు ఈ ఆలోచన వచ్చింది? ఎట్లా ఇచ్చారంటే, నేను న్యూట్రిషన్ వల్ల ఇంత వెయిట్ లాస్ అవ్వగలిగాను. నాకు ఒక కోచ్ ఉన్నారు. ఆ కోచ్ ద్వారాగా నేను ఇంత వెయిట్ లాస్ అయ్యాను. వాళ్ళ గైడెన్స్లోనే నేను ఇంత వెయిట్ లాస్ అయ్యాను. వాళ్ళ పేరు చెప్పగలరా? వాళ్ళ
వచ్చేసి తన పేరు రవి తన్మని. తనది మణికొండలో న్యూట్రిషన్ ఉంటుంది. సో అక్కడ చాలామంది జెంట్స్ కానీ లేడీస్ కానీ అందరు వస్తారు. నేను కూడా వెళ్తున్నా. ఇప్పటికి 1 ఇయర్ నుంచి నేను వెళ్తూనే ఉన్నాను. ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఏమైనా ఫీజులు ఉంటాయి ఎవరి దగ్గర? ఫీజులు ఉంటాయి. పర్ మంత్ వచ్చేసి 7,000. ఇప్పుడు మీరు ఎన్ని నెలలు ఆ విధంగా పోతే మీ యొక్క బరువు తగ్గి? నేను వెయిట్ లాస్ అనేది నేను ఒక 4 మంత్స్లోనే 16 kgs వెయిట్ లాస్ అయ్యాను. 4 నెలల్లో 16 కిలోలు తగ్గిందని చెప్తుంది వారు. అవును. కాకపోతే ఇంకా ఏంటంటే అందులో ఉంటే బెనిఫిట్ ఉంటుంది. ఫ్యూచర్లో మళ్ళీ వెయిట్ పెరగకుండా హెల్దీ లైఫ్ స్టైల్ నడపొచ్చు అన్న. మళ్ళీ నేను మారినట్టు నా ఫ్యామిలీని కూడా మార్చుకోవాలి కదా. మీ యొక్క ఆహార భద్రత అని చెప్పారు కదా, కానీ మీ యొక్క ఆహార అలవాట్లు ఏంటి అనేది ఏం చెప్పలే. ఏంటంటే ఎవ్రీ మార్నింగ్ 1 అవర్ వాకింగ్ చేస్తాను. 8:30కి వాళ్ళు ఇచ్చిన న్యూట్రిషన్ తీసుకుంటాను. మళ్ళీ 10 o'clockకి నేను మళ్ళీ అది గ్రీన్ టీ లాగా తాగుతాను. మళ్ళీ 11 o'clock ఏదైనా ఫ్రూట్ కానీ మజ్జిగ కానీ తీసుకుంటాను. 12:30 నుంచి 1 మధ్యలో మళ్ళీ నేను ఒక బ్రౌన్ రైసే తింటాను. నేను వైట్ రైస్ తినను. నేను బ్రౌన్ రైస్ ప్లేట్ అనేది మనం మార్చుకోవాలి. ఇంత ఫుడ్ తినాలని మనం పెట్టుకోవాలన్నమాట. ఒక చిన్న కప్పు రైస్ అయితే 2 కప్పులు కర్రీ అన్నమాట. 1 కప్పు సలాడ్, 1 కప్పు పెరుగు అలా చేసుకోవాలి. మళ్ళీ 2:30, 3 మధ్యలో మళ్ళీ ఒక గ్రీన్ టీ, మళ్ళీ 5కి ఒక స్నాక్స్, మళ్ళీ నైట్ లైట్ ఫుడ్ తీసుకుంటాను. ఎప్పుడైనా ఈ అలవాట్లు మార్చుకోవడానికి ఎటన్నా ప్రయాణం చేసినప్పుడు ఈ వాకింగ్ చేయకపోతే ఏమనిపిస్తుంది మీకు? అప్పుడు చాలా బద్ధకంగా ఉంటుంది. కానీ నేను ఎక్కడికి వెళ్ళా నేను వెయిట్ మిషన్ తీసుకెళ్తాను, వాకింగ్లు చేస్తాను. ఎక్కడ కూడా నేను ఏది స్కిప్ చేయను, ఏది చేయను. ఓకే మేడం, మీకు మీ పేరు ఒకసారి గట్టిగా చెప్పండి. నా పేరు అరుణకుమారి. ఇనిషియల్ ఏముంది? CH. చిలుకూరి అరుణకుమారి. చిలుకూరి అరుణకుమారి. వారితో మాట్లాడించినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ ఇంతటితోటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. అది ఎప్పుడు వస్తుందో వీడియో నాకు చెప్తారా? నేను బయటికి కొంచెం దగ్గరికి రండి, ఎందుకంటే వారు మాట్లాడేటప్పుడు ఈ సౌండ్ గిన్నె వస్తే. ఏం సార్ అటుపోతారు ఎందుకు? సౌండ్ వస్తుంది అంటున్నారా? రావాలంటున్నారు. ఈ ఉదయం వాకింగ్లో యోగా గురువుగా భావిస్తున్నాం మేము చిత్రపురి కాలనీలో. వారితోని ఒకసారి మాట్లాడిద్దాం. మీ పేరు? గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సుబ్బారావు అండి. గట్టిగా చెప్పాలి సార్. నా పేరు సుబ్బారావు. ఇక్కడ సహజంగా మేము అందరము మిత్రులు అందరం కలిసి మార్నింగ్ అందరం వాకింగ్ చేస్తుండేవాళ్ళం. నేను, దీపు గారు, రాజశేఖర్ గారు, ఇతరత్ర కురవాళ్ళు, ఏమన్నారు గోపి, ప్రసాద్, ఇంకా రాజీ, ఇతరత్ర చాలామంది, ప్రకాష్ గారు, అందరం వాకింగ్ చేస్తూ ఉండేవాళ్ళం. చేస్తూ ఈ జిమ్ చేస్తున్నప్పుడు సహజంగా కొన్ని యాక్టివిటీస్ లాగా కొన్ని చేస్తూ ఉండేటోళ్ళం. ఆ విధంగా ఉన్నప్పుడు అందరం కలిసి ఒక గ్రూప్ లాగా చేద్దామని అనుకొని ఆ విధంగా చిన్నగా ఏదో స్టార్ట్ చేసినట్టుగా, అంటే దీన్ని యోగాని కంప్లీట్గా యోగాని అని చెప్పకపోయినా కానీ ఒక ఫిజియోథెరపీ లాగా మొదలు మనం చేతులతో స్టార్ట్ చేస్తాం. ఆ చేతులతో స్టార్ట్ చేసి చేతులు అన్ని విధాల దగ్గర ఒక సెట్ అన్నట్టు చేతులతో మొత్తం కంప్లీట్గా చేస్తాం. చేతులతో చేసిన తర్వాత హెడ్కి సెట్ అవుతాం అన్నట్టు. హెడ్కి సంబంధించిన ఎక్సర్సైజ్ అన్నీ చేస్తూ ఉంటాం. హెడ్ మొత్తం అయిపోయింది, అదొక సెట్. దాని నుంచి మెల్లిగా చేతులు, తర్వాత హెడ్ తర్వాత చెస్ట్కి తీసుకోవచ్చు. చెస్ట్ నడుము భాగం, బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ ఏదైనా ఇబ్బంది మొత్తం నడుము దగ్గర నుంచి మోకాళ్ళు కూడా బాగా కిందకి డౌన్ చేసి మోకాళ్ళు కూడా రొటేట్ చేస్తాం అన్నట్టు. దాని దగ్గర నుంచి కింద పాదాల దగ్గర తీసుకొచ్చి పాదాలను కూడా మనము ఏదో ఒక వయసు వచ్చిన తర్వాత నిలబడటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. వయసు పెరిగే కొలది ఎలాగుంటుందంటే 2 కాళ్ళ మీద కూడా సరిగ్గా నిలబడక ఊత పట్టుకొని నిలబడే పరిస్థితి, కొంచెం అటు ఇటు తూలినట్టు ఉంటాం. ఇవి చేస్తుంటే ఎలా ఉంటుందంటే మనం చెప్పేటివి ఇంకా ఆ తూలేదు ఉండదు. ఆ సింగిల్ లెగ్ బ్యాలెన్స్ ఆసనాలు అయితేనేమి, ఇవన్నీ సింగిల్ లెగ్ రొటేట్ అవన్నీ చేస్తాం. ఇవన్నీ చేస్తే బాడీ కంప్లీట్ బాడీకి సరిపోతుంది.
ఆ తర్వాత కొందరు చేయగలిగిన వాళ్ళు చేస్తారు, చేయగలిగిన వాళ్ళు వాకింగ్ చేస్తుంటారు. ఆ తర్వాత పొట్టకు సంబంధించి ఆ మిగతా కొన్ని వర్కౌట్స్ ఉంటాయండి. ఈ అందరూ ఇక నేను గురువు అని నేను అనుకోవట్లేదు. అందరము ఫ్రెండ్స్ అందరూ ఒక ఏజ్ వాళ్ళం ఇంచుమించుగా సరదాగా చేసుకుంటున్నామండి. అది ఇక్కడ వయసు సార్ నా వయసు 52. మనకు 6-10ల దగ్గరికి వచ్చినటువంటి యొక్క వారితో మాట్లాడించినాం. వారి యొక్క అనుభవాలను మనకు తెలియపరిచారు. మనతో పాటు ఇంకొక 6-10ల వారు కూడా ఉన్నారు ఇక్కడ. మీ పేరు? నా పేరు దీనదయాళ. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇక ఈ యోగాతో మీకు ఏమనిపిస్తున్నది? నేను చాలా హ్యాపీ అండి. ఏంటంటే ఇంతకుముందు ఓన్లీ వాకింగ్ అవే చేస్తూ ఉండేవాళ్ళం. ఒక గ్రూప్గా కలిపి అందరూ కలిసి చేయడం మొదలెట్టాం. దాని నుంచి నాకు చాలా బాడీ పెయిన్స్ అన్నీ ఎక్కువ ఉండేదండి. ఇది చేసే వల్ల చాలా వరకు బాగా బెటర్ అయిందండి. ఇప్పుడు ఇది చేయకపోతే నాకు ఏదో వెల్తీగా కనిపిస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. ఈ ఉదయం వాకింగ్తో మీ యొక్క అనుభవం చెప్పండి. అంటే ఏంటంటే అండి, కొంచెం గట్టిగా చెప్పండి, నాకు చెవుడు. ఈ వాకింగ్ వల్ల అనార్థం ఏమీ లేదు మీ కానండి. పేరు ఒకసారి చెప్పండి. మీ నా పేరు శ్రీనివాస్ అండి. నేను సీనియర్ మేకప్ ఆర్టిస్ట్ అండి. షూటింగ్లో చేసేవాడిని. ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయ్యి చేయలేకపోతున్నాను. షూటింగ్లు ఇంటి దగ్గర ఉంటున్నాను. కొంచెం ఈ మధ్యనే తగ్గుతుంది. సో వాకింగ్ చేయటం వల్ల మంచిదని చెప్పి డైలీ మార్నింగ్ ఒక 1 అవర్, నైట్ ఒక 1 అవర్ వాకింగ్ చేస్తున్నాను. దానివల్ల బాగానే ఉంది, నాకు హ్యాపీగా ఉంది. ఈ యొక్క మీరందరూ ఇక్కడ వాకింగ్ చేయటం కానీ, యోగా చేయటం కానీ, ఈ యొక్క ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ కూడా ఎవరు సమకూర్చారండి? ఇక్కడ మాకు హెడ్ సుబ్బారావు గారు అని ఉన్నారండి. ఆ, మా కోచ్ అండి ఆయన అందరినీ నవ్వుతో పలకరిస్తూ ఆయన చేయిస్తుంటారు. దానివల్ల మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మార్నింగ్ టైంలో అందరం ప్రశాంతంగా, ఒకరోజు ఒకరు మిస్ అయినా మాకు ఏదో పోగొట్టుకుంటున్నట్టు ఉంటుంది. ఓకే, బట్ దీనివల్ల హ్యాపీగా ఉంది, కానీ ఇబ్బంది ఏమి లేదండి. సార్ మీరే ఈ యొక్క అవకాశాన్ని వాళ్ళు కల్పించినందుకు ఒక రిపోర్టర్గా వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క వీడియో చూసిన వారు ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి వారి యొక్క ఆరోగ్యాన్ని వారే కాపాడుకుంటారని తెలియజేస్తున్నా.